గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ముఖ్యంగా ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి మనం చూసినట్టయితే జనరల్గా వాళ్ళు ఫస్ట్ పేపర్లో ఏమి ఇచ్చారంటే ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్. సో 1000కి పైగా నామినేషన్ల పరిశీలన. సో బారాసను బాజయప్పకు అప్పగించే కుట్ర కవిత గురించి, వైకుంఠపాలి మనకొద్దు చంద్రబాబు నాయుడు గురించి. సో ఇట్లాంటి 3-4 ఇంపార్టెంట్ కాకుండా వాళ్ళు మొదటి పేపర్లో వేయడం జరిగింది. సో వాళ్ళ పేపరు కానీ నాకు మాత్రం అల్టిమేట్ గా ఎస్ ఎస్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ప్రెసెంట్ గా భారతీయ క్రీడాకారులు అదరగొడుతురని చెప్పాలి. ముఖ్యంగా ఉమెన్స్ నారీ శక్తి అంటాం కదా, భారతదేశంలో నారీ శక్తిని ప్రెసెంట్ గా మన క్రీడాకారులు చూపిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతి ఎర్రాజీ జ్యోతి, ఈమె 100 మీటర్స్ హార్డ్లీ దాంట్లో స్వర్ణం గెలిచి స్వర్ణంతో పాటు ఏషియన్ రికార్డు కూడా నెలకొల్పడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఈమె మన తెలుగుకు సంబంధించిన, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వైజాగ్ చెందిన అమ్మాయి. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో కూడా స్వర్ణం గెలవడం జరిగింది. ఇది రెండవ స్వర్ణం అన్నమాట. భారతదేశానికి రెండవ గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది. సో నిజంగా హ్యాట్సప్ టు ఎర్రాజీ జ్యోతి. ఒకసారి చూద్దాం. వంద శాతం స్వర్ణమే కావాలనుకున్నా అయితే పథకం గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఒత్తిడికి గురవుతాం. అందుకే టైమింగ్ పై దృష్టి సారించా. ఆ దృక్పథమై సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. రేసు ఆరంభంలో కొంచెం కంగారుగా అనిపించింది. 10వ హార్డిల్ దాటాక సమీపంగా ఎవరు లేరని అర్థమైంది. సో ఈ 100 మీటర్స్ హార్డిల్లో ఏషియన్ రికార్డు నెలకొల్పుతూ ఆమె భారతదేశానికి స్వర్ణాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యంగా జ్యోతికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఇతర క్రీడాకారులు మీరు ఒకసారి చూసినట్టయితే రజిత, రూపాల్, శుభ, జిస్నే, కుంజ, రజిత వీళ్ళు 400 మీటర్స్ రిలే. యాక్చువల్లీ మొన్న మిక్స్డ్ రిలే అంటే 400 మీటర్స్ మిక్స్డ్ రిలేలో కూడా వీళ్ళిద్దరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళిద్దరూ మిక్స్డ్ రిలేలో కూడా, అంటే మిక్స్డ్ అంటే మెన్స్ కి సంబంధించింది. మెన్ ఇద్దరు ఉంటారు, ఉమెన్ ఇద్దరు ఉంటారు. సో అందులో కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో ఇప్పుడేమో పూర్తిగా ఉమెన్స్ రిలే అన్నమాట. ఇది పూర్తిగా ఉమెన్స్ రిలేలో రజిత ఈమె ఆధ్వర్యంలో జరిగిన ఈ రిలేలో కూడా స్వర్ణం రావడం జరిగింది. సో 2 నిన్న. ప్లస్ అవినాష్ కు ఒక హార్స్ రైడింగ్ లో స్వర్ణం రావడం జరిగింది. హార్స్ రైడింగ్ దాంట్లో అంటే నిన్న భారత్ కు 3 స్వర్ణాలు రావడం, అంటే 3 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అవినాష్ సాబ్లే కూడా నిన్న స్వర్ణం రావడం జరిగింది అనమాట. సో మొత్తానికి గుల్వీర్ సింగ్ కు ఆల్రెడీ స్టార్టింగ్ లో కూడా ఒక స్వర్ణం రావడం జరిగింది. తర్వాత మిక్స్డ్ రిలే అంటే ఇండియాకు 5 మెడల్స్ లో 3 మెడల్స్ ఉమెన్స్ సాధించి పెట్టడం అనేది నిజంగా వాళ్ళ శక్తికి, నారీమణి శక్తి, నిజంగా చెప్పాలంటే నారీమణి శక్తికి హ్యాట్సాప్ చెప్పాలి.
వాళ్ళు దేశంలో ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ లో యాక్చువల్ ఏంటంటే ఒక దేశాన్ని స్పోర్ట్స్ కంట్రీగా ఎలా చూస్తారంటే క్రికెట్ లో, ఫుట్బాల్ లో, రగ్బీలో ఇలా దాంట్లో చూడరు. సో ఏవైతే అథ్లెటిక్స్ లో ఎక్కువ మెడల్స్ సాధిస్తే ఆ దేశాన్ని స్పోర్ట్స్ కంట్రీగా చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, చైనా వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, కానీ అంతగా ఫేమ్ లో ఉండరు. కానీ ఒలింపిక్స్ లో మాత్రం 1-2 ప్లేస్ లో వాళ్ళే ఉంటారు. సో ప్రపంచంలో స్పోర్ట్స్ కంట్రీస్ ఎవరైనా ఉన్నారంటే అమెరికా, చైనా అంటారు జనరల్. సో స్పోర్ట్స్ అథ్లెటిక్స్ లో మనం బాగా రాణించాలి. బాగా రాణించాలంటే వాళ్ళకు కవరేజ్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు స్పోర్ట్స్ లో పథకాలు సాధిస్తుంటే మన మీడియా దుర్మార్గంగా 24 గంటలు రాజకీయాల కోసం, అధికారం కోసం కొట్లాడుతున్న వ్యక్తుల పట్ల చూపిస్తున్న ఆదరణ, దేశానికి పథకాలు ఇస్తున్న వీళ్ళకు చూపిస్తున్న ఆదరణ ఎంతవరకు ఉంది? నిన్న మొత్తం చెప్పాలంటే కవిత గురించి, బీఆర్ఎస్ పార్టీ కవిత వాటి గురించి మీడియా 24 గంటలు వాళ్ళ గురించి ఇస్తుంటే కనీసం వీళ్ళు పథకాలు సాధించారు, వాళ్ళకు ఒక కంగ్రాచులేషన్ చెప్దాం, వాళ్ళకు ఒక ఎంకరేజ్, ఒక తెలుగు అమ్మాయి, జ్యోతి తెలుగు అమ్మాయి, వీళ్ళు ఇది పరిస్థితి. ప్రజెంట్ ఉన్న భారతదేశం మీడియా పరిస్థితి ఇలా ఉంది అన్నమాట. ప్రజెంట్ గా నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ గా భారతదేశం ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 2వ స్థానంలో ఉంది. మొట్టమొదటి స్థానంలో చైనా కొనసాగుతుంది 21 పథకాలతో. సెకండ్ ప్లేస్ భారత్ 14 పథకాలతో 2వ స్థానంలో ఉంది. సో నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా రాణిస్తున్నారు భారత క్రీడాకారులు, చాలా అద్భుతంగా రాణిస్తున్నారు, ఊహకందని విధంగా రాణిస్తున్నారు. ఇలా ఈ అథ్లెటిక్స్ ఏషియన్ కంట్రీస్ దాదాపు చాలా కంట్రీస్ ఉంటాయి. సో ఏషియన్ కంట్రీస్ పాల్గొనే ఈ పెద్ద ఈవెంట్ లో ఇలా పథకాలు రావడం అనేది గ్లోబల్ గా భారత్ కు మరింత పేరు తెస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదనమాట. సో ఇది ఇంకొకటి ఫ్రంట్ పేజీలో మనం ఒకసారి చూసినట్టయితే ఇది సంతకాలే సరఫరాలు ఉండవు, ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు, రాజ్నాథ్ సమక్షంలో వాయు సేనాధిపతి. కొన్ని కామెంట్స్ అనేవి వాయు సేనాధిపతి చాలా సీరియస్ గా చేశాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే ఇతను ఇండియన్ వాయుసేనకు అధిపతి, పేరు వచ్చేసి ఏఆర్ అమర్ సింగ్ అనమాట. సో ఇతను నిన్ననే ఒక 5వ తరానికి చెందిన ఒక యుద్ధ విమానాల తయారీకి ఆమ్ అనే ఒక దానికి ప్రాజెక్టుకు సంబంధించి ఆమోదం పొందిందనమాట. 5వ తరం యుద్ధ విమానాలు తయారు చేయడం. ప్రజెంట్ గా మన దగ్గర ఉన్నాయి 4 ఉంది, 4.5 తేజస్ MK1, తేజస్ MK2. సో ఇట్లాంటి యుద్ధ విమానాలు మన దేశీయ సంస్థలకు ఇస్తే వాళ్ళు సరైన టైంలో మాకు అందిస్తలేరని చెప్పి ఎయిర్ చీఫ్ మార్షల్ అలా అనడం అనేది నిజంగా మనకున్న డొల్లతనానికి నిదర్శనం అని చెప్పాలి. ఇంకా చాలా వ్యాఖ్యలు చేసిండు, అసలు చాలా సీరియస్ గా అతను వ్యాఖ్యలు చేసిండు. ఇది ఒకసారి చదువుదాం. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులు ఆలస్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతాయి కానీ సరఫరాలు మాత్రం మొదలు కావని అన్నారు. గురువారం ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ లో ఇతను వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. 3rd పేజీలో ఉంది. ఎస్, పాల్గొన్న ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా సార్లు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి కానీ ఆయుధాలు మాత్రం అందవు. ఒకసారి గడువు నిర్ణయించుకున్నాక ఆ ప్రకారం పనులు పూర్తి కావాలి. నాకు గుర్తున్నంత వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. మనం సాధించలేని పనికి వాగ్దానాలు ఎందుకు? ఒప్పందంపై సంతకాలు చేస్తున్నప్పుడే అది సాకారం కాదని కొన్నిసార్లు మనకు ఖాయంగా తెలిసిపోతుంది.
అయినా మనం సంతకాలు చేస్తాం, ఏం చేయాలో తర్వాత చూద్దాం అనుకుంటాం. అక్కడ ప్రక్రియ నీరు గారిపోతుంది. ఇక్కడ ఇతను రైజ్ చేసిన, ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది మామూలు చిన్న విషయం కాదు. ఒక ఎయిర్ చీఫ్ మార్షల్ ఏదైతే యుద్ధ విమానాలు మాకు సరిగ్గా అందట్లేదు అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది చాలా సీరియస్ విషయం. అతను ఏం చెప్తున్నాడంటే తేజాస్ MK1 చాలా ఆలస్యమైంది, తేజాస్ MK2 ఇంకా ప్రోటోటైపే రాలేదు, అంటే తేజాస్ MK1 ఇంకా రాలేదు చెప్తుంది. తేజాస్ MK1 ఇది తేలికపాటి యుద్ధ విమానాలు అనమాట. ఇదన్నీ హాల్ చేస్తుంది, హాల్ అనే సంస్థకి ఇచ్చారు అనమాట. MK2 ఇంకా నమూనా కూడా రాలేదు. ప్లస్ ఆమ్కా అనేది నిన్న ఏది ఐదవ తరం యుద్ధ విమానాలు ఆమ్కా, ఇది నిన్న ఒప్పందం జరిగింది. ఆమ్కా గురించి ఒప్పందం జరిగింది. 5వ తరం యుద్ధ విమానాలు దేశీయంగా మనం తయారు చేసుకోవాలని చెప్పి ఒక అది ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందం విషయంలో మరి ఎయిర్ చీఫ్ మార్షల్ ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇది దేశ రక్షణ రంగానికి సంబంధించిన విషయం కాబట్టి మరి అతను ఆవేదన అనేది అతను చెప్తున్నది అంటే కాంట్రాక్ట్లు అవుతున్నాయి, సైన్స్ చేస్తున్నాం, కానీ మాకు అసలు వీళ్ళు ఎయిర్ చీఫ్ మార్షల్స్ ఆర్డర్స్ ఇస్తారనమాట. మాకు ఇన్ని యుద్ధ విమానాలు కావాలి, ఇంత 30 కావాలి, 40 కావాలి అని చెప్పి ఇట్లా సంస్థలకు ఆర్డర్స్ ఇస్తారు. ప్లస్ వాళ్ళకు సంబంధించి MOU కుదుర్చుకుంటారు. కానీ అది ఓన్లీ MOU దగ్గరనే ఆగుతుంది. అసలు ప్రాజెక్ట్ వర్క్ అసలు వచ్చేసరికి రూపకల్పన లేదు. దీనిపై అసలు నేను MOU కుదుర్చుకునేటప్పుడే ఈ ప్రాజెక్ట్ జరగదని చెప్పి నా మైండ్ లో అనుకుంటాను అనే విధంగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మాట్లాడడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఒక్కొక్కసారి భారతదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇది పూర్తిగా ఇంటర్నల్ మ్యాటర్ లో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బయట పడతాం కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది చాలా ఇష్యూ, మరి చూడాలి మరి. ఇంకా మామూలుగా ఇంటర్నేషనల్ న్యూస్ కు సంబంధించిన ట్రంప్ జట్టు నుంచి మస్క్ నిష్క్రమణ. సో ఇది చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ట్రంప్ గెలుపుకు తన సర్వశక్తులను ఒడ్డిన ఎలాన్ మస్క్ తీరా వచ్చేసరికి ట్రంప్ జట్టు నుంచి విడిపోవడం జరిగింది. అతను డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ కు, అమెరికాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ కు సంబంధించి వ్యయ లెక్కలలో ఒక అధిపతిగా ట్రంప్ నియమించడం జరిగింది. కానీ ఆ పదవి నుంచి స్వయంగా ఎలాన్ మస్క్ వైదొలగడం అనేది చాలా మందికి ఆశ్చర్యకరం వేసింది అనమాట. సో వీళ్ళిద్దరికి ఒక విషయంలో పొసగకపోవడం వల్ల వాటిని అతను పూర్తిగా రాజీనామా చేయడం జరిగింది. సో ఇది దాని గురించి ఇది ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ హార్వర్డ్ ఒక వినాశకారి అని చెప్పి ఒక డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీ అతని కొడుకుకు, అతని మనవాడికి ఎవరో అడ్మిషన్ ఇవ్వలేదు. సో అడ్మిషన్ ఇవ్వలేదు అనే సాకుతోనే వాళ్ళకు వచ్చే $100 మిలియన్ ప్యాకేజ్ ని నిలుపుదల వేయడం అనేది చేసిందని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ మరి ఇందులో నిజం ఎంతుందో లేదో తెలియాలి. ఎందుకంటే హార్వర్డ్ ఒక వినాశకారి అంటే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే ఒక అత్యంత పురాతనమైన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రపంచ గతినే మార్చడం జరిగింది. నేను చెప్పిన ఇదివరకు కూడా చాలా సార్లు. సో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అయినా, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్బర్గ్ అయినా, అసలు యుఎస్ ప్రెసిడెంట్స్ 8 మందిని, అంటే యుఎస్ ఈ రోజు ఇంతగా డెవలప్ చెందడానికి కారణమైన అధ్యక్షులు వాళ్ళు 8 మంది హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి
వచ్చిన వాళ్ళు. సో ఎంతో మంది ఒలింపిక్ మెడల్స్ ను ఆ యూనివర్సిటీ అందించింది. ఎంతో మంది ఒలింపిక్ స్పోర్ట్స్ పర్సనాలిటీగా ఎదగడం జరిగింది. సో నోబెల్ ప్రైజెస్ అయితే లెక్కలేని 100కు పైగా, 100 నుంచి 150కు పైగా నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఆ దక్కించుకోవడం జరిగింది. సో ఎన్నో పథకాలు, ఎన్నో అవార్డులు, ఎన్నో లెక్కలేనని అసలు మరి అట్లాంటి యూనివర్సిటీని ఒక వినాశకారి యూనివర్సిటీ అనడం అనేది ఎంతవరకు మనకు తెలియదు. సో ఇది మనం ఇంకా జాతీయ న్యూస్ కు సంబంధించినట్టయితే అమర్నాథ్ యాత్రకు 42,000 మంది ప్రతిష్టాత్మకమైన అమర్నాథ్ యాత్ర భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో అమర్నాథ్ యాత్ర ఎందుకంటే టెర్రర్ అటాక్ అనేది ఎప్పుడు ఉంటుంది అమర్నాథ్ యాత్రకు. సో ఆ అమర్నాథ్ యాత్రను సవ్యంగా జరిపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాదాపు 581 కంపెనీలను మోహరిస్తుందని చెప్పి ఇక్కడ మనం చూడడం జరిగింది. ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అడుగు దూరంలో కలల కప్పు. సో అభిమానులు అంతా ప్రతి ఏటా యాక్చువల్లీ నిన్న ఆర్సిబి నిజంగా చాలా రోజుల తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఫైనల్ కి వెళ్ళడం జరిగింది. ఆర్సిబి ఫ్యాన్స్ కు నిజంగా చాలా సంతోషం, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈసారైనా కప్పు రావాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ కళ ఎలా నెరవేరుతుందో చూడాలి. ఎందుకంటే ఆర్సిబి జట్టు ఫైనల్ కి వెళ్ళడం జరిగింది. ఈ రోజు ముంబై వర్సెస్ గుజరాత్. సో దాంట్లో మరి ఇంకా అదే ఆడాలి, ప్లస్ ఇంకో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంటది. సో దాని తర్వాత ఫైనల్ కు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ సిన్నర్ దూకుడు. ఫ్రెంచ్ ఓపెన్ లో టాప్ సీడ్ టైటిల్ ఫేవరెట్ లో ఒక్కడైనా యానిక్ సిన్నర్ దూసుకెళ్తున్నాడు. సో యానిక్ సిన్నర్ కూడా థర్డ్ రౌండ్ కు వెళ్ళడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో మనకు కార్లోస్ ఆల్కోరాజ్ స్పానిష్ సూపర్ స్టార్ కూడా అది థర్డ్ రౌండ్ లోకి వెళ్ళడం జరిగింది. సో ఇది కంటిన్యూటీగా చూడాలి హాట్ ఫేవరెట్ గా ఎవరెవరు ముందుకు వస్తారు. సో ఇదండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.